గురువుగారు చాలా మంది ఏంటంటే నేను నేను గుళ్ళకెళ్ళినప్పుడు చూసిందేంటంటే, చాలా మంది ఏడుస్తూ వాళ్ళు దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు. అంటే చాలా అంటే వాళ్ళ బాధన అనుకోవాలో ఏంటో తెలీదు గానీ, గుళ్ళో ఏడ్చుకుంటూ దేవుడిని ప్రార్థించడం అనేది మంచిదే అంటారా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. హిట్ టీవీ ప్రేక్షకులకి నవగ్రహానుగ్రహం కావాలని ఆశీర్వచనం చేస్తూ, ఏడుస్తూ దేవాలయాల్లో పూజలు చేయొచ్చా? అవును గురు. ఇది మన ప్రధాన అంశం. హ్మ్. మనిషి పుట్టినది మొదలుకొని చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాడు, చచ్చి కూడా ఏడిపిస్తారు. వాస్తవం గురుగారు. అంటే శోకముతోనే ఆరంభ గీతం. తల్లి గర్భంలో నుంచి బిడ్డ వచ్చి ఏడుస్తూనే ఆరంభిస్తాడు. ఏడుపుతోనే చరమ గీతం. చస్తూ ఏడిపించి ఏడిపిస్తూ చచ్చాక కూడా ఏడిపించేవాడు ఉన్నారు. ఈ మధ్యలో ఉండేది సరిగమ పదనిసల మృదు మధుర కళ్యాణి రాగం. మధ్యలో వయసులో ఉండగా కాస్త అచ్చకబుచ్చకలు తీసుకోవటం, సుఖాలు పడటం, ఆనందపడటం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దైవము దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థించటం అనేటువంటిది వారు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలపై ఉండేటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ అడిగేది ఏంటి అంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏదో కావాలి, అదేదో కావాలి అని భగవంతుని పరిధిలో లేనటువంటి కోరికలు కోరతారు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? కానీ చూద్దాం. ఇక్కడ భగవంతుణ్ణి ఏడుస్తూ పూజిస్తున్నారని మీరు అంటున్నారు. నేను అంటున్నాను, అది ఒక ఆనంద బాష్పాలు అనుకోవచ్చుగా. మనం అది కూడా ఆలోచించాలి కదా. కాబట్టి ఇక్కడ భగవంతుడిని కన్నీళ్లతో గనక ఆరాధన చేస్తే భగవంతుడు ఏం కరగడండి. నీ కర్మలు తీరే వరకు ఏ భగవంతుడిని సహకరించడు. ఇది సత్యం. నీవు మంచి కర్మలు చేసుకుంటే దానికి దేవుడితో పని లేదుగా. సరే, వాడు మంచివాడురా, వాడు చక్కటి దానవంతుడు, మంచి గుణవంతుడు, మంచి చదువుకున్నవాడు, నలుగురికి సహాయపడుతున్నాడు అనుకున్న వాడికి భగవంతుడితో పని లేదు. ఎప్పుడు భగవంతుడికి తోస్తున్నాడు? నీలో ఉన్నట్టు అహంతా చచ్చిపోయిన తర్వాత సమస్యలు తట్టుకోలేక జ్యోతిషుడి దగ్గర ఏడుస్తారు, దేవుడి దగ్గర ఏడుస్తారు. ఎవరన్నా పలకరించలేకపోతే ముందు పలకరింపు కంటే వాళ్ళ చరిత్ర మొత్తం చెప్పి మన ముందు ఏడిచిన తర్వాత మనకు కాఫీ ఇస్తారు. ఈలో మంచినీడు కూడా ఎవరు. అట్లాగని మనం వాళ్ళని చూసి జాలి పడాలే కానీ మరొకటి కాదు. ఉదాహరణ, నేను విజయవాడ ఒక దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నప్పుడు రోజు హోమం వచ్చి ఏడిచేది. ఎందుకు బ్రాహ్మణంగా గుర్తొచ్చింది నాకు. ఎందుకు ఏడుస్తున్నామమ్మా అంటే, 30 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నానంటే భగవంతుడు కనపడలేదని. అంటే భగవంతుడు ఏడుపుతో కనపడ్డాము. భగవంతుణ్ణి మనం ఉపాసించాలి. అయ్యా, నాలో ఉన్న ఈ చెడు గుణాల వలన నాకు కష్టం వచ్చింది, నేను చేసినటువంటి దుర్మార్గ పనుల వలన నాకు నష్టం వచ్చింది అని నీలో ఉన్నటువంటి చెడు గుణాలు ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో అవి భగవంతుడి ముందు నివేదన చేస్తే, ఎస్ వీడు నిజం ఒప్పుకున్నాడు రా గుళ్ళోకి వచ్చి, వీడిని మనం అనుగ్రహిద్దామనే భావన కలుగుతుంది. అంతే తప్ప ఏడ్చి పడవ బలపడి శోకండాలు పెడితే ఇది ఎక్కడ గోలరాయన ఉదయానే అదే మన ఇంటి ముందు వచ్చి ఏడుస్తున్నారు అనుకోండి, ఏమంటారండి? అమ్మో లేదా ఆవిడ అప్పెగ్గొట్టారో, అది ఈమె తిట్టాడేమో అని నలుగురు మూగుతారు. అదే గుళ్ళో కూర్చొని ఏడిచారు అనుకోండి, భక్తులు వచ్చి ఎందుకు నడుస్తారు గుళ్ళోకి అంటారు. కాబట్టి గుళ్ళోకి వెళ్ళి ఏడిచే కంటే ఆ ఏడుపేదో నీ ఇంట్లో దేవమందిరం దగ్గర కూర్చొని
అయ్యా నేను ఈ తప్పులు చేశాను, అహం పాపిష్ట, నేను పాప పనులు చేశాను, నేను ఎదుటివాడు సొమ్ము తిన్నాను, అసూయపడ్డాను, ద్వేషపడ్డాను, తద్వారా నేను ఇబ్బందులు పడుతున్నాను, నాకు మరలా అటువంటి గుణాలు కలగకుండా నాకు సద్గుణాలు కలిగించి మా ఇంటిని మా వంటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవయ్యా అని భగవంతుణ్ణి ప్రార్థిస్తే, మొర ఆలకిస్తే, చూడండి గజేంద్ర మోక్షం కథ వింటే ఆ మొసలి నోటిలో ఇరుక్కున్నటువంటి గజేంద్రుడిని లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్య టనువులు తావులను తప్పుతున్నది అన్నా కూడా అప్పటిదాకా తనువులు టావులు తప్పుతున్నా. అప్పుడు వచ్చాడు భగవంతుడు. వచ్చి ఎవరు రక్షించాలి? ఏనుగా కాదు, ఈ ముసలికి మోక్షం ఇచ్చాడు. అంటే భగవంతుడు ఎవరు కనపడతారండి? దుర్మార్గుడు కనపడతాడు ఫస్ట్. ఎందుకు? వీడు బతికుంటే ఇంకెన్ని రాజకీయాలు చేస్తాడో, ఎస్ఐని ఎన్కౌంటర్ చేసి పారని అంటాడు. ఎన్కౌంటర్ చేసిన అర్థం ఏంటి? భగవంతుడు వీళ్ళ చేయించాడు. అంటే వీడుంటే దుర్మార్గుడు, సమాజంలో వీడుంటే హాని. వీడు పీడీ యాక్ట్ పెట్టినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాడు, ఇంకో కసి పెరుగుతుంది. కాబట్టి భగవంతుడి దగ్గర ఏడ్చే కంటే ఆ ఏడుపులో సత్య వాస్తవాలని భగవంతుడికి నివేదించిన రోజున నీకు భగవంతుని చూస్తే ఆనంద బాష్పాలు వస్తాయి తప్ప కన్నీళ్లు మాత్రం రావు. సో కాబట్టి భగవంతుడి ముందు వినమ్రతగా ముందు మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. భగవంతుడు క్షమించి నిన్ను మరలా ఉత్తమ మార్గాన్ని తీసుకెళ్ళి జీవితాంతం ఆనందకర వాతావరణాన్ని అందిస్తాడు.